ఆరాధించడానికి వచ్చిన సేవకురాలు సిస్టర్ నువ్వు రమేష్ కూడా మన మధ్యలో ఉంటే ఎంతో ధన్యత. మన ఫెలోషిప్ అన్న మనవన్న ఎంతో ప్రేమించే సిస్టర్ ఈ రోజు మన మధ్య ఉన్నారంటే కేవలం దేవుని కృప. ఎంతో బిజీ షెడ్యూల్ అయినప్పుడు కూడా ఈ రోజు మన మధ్యకు వచ్చారు. గట్టిగా క్లాప్స్ కొడదాము. ఎందుకంటే ఆయన చూపించే ప్రేమ మన ఫెలోషిప్ అయినా లతాగారైనా మనంతా ఎంతో ప్రేమ కాబట్టి ఈరోజు మన మధ్య ఉన్నారు. దేవునికి నామంటే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు జరిగిన కార్యక్రమం బట్టి దేవుని నామముకి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఎక్కడికి వచ్చామండి? క్రిస్మస్ జరుగుతుందని వచ్చాయి. ఎవరిలోనూ క్రిస్మస్ ఆనందం కనిపించట్లేదు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మన మధ్యన సిస్టర్ మల్లిక గారు ఉన్నారు. మాకు కొంచెం ఈరోజు గ్రీటింగ్స్ ఆవిడ పంచుకుంటారు ఒక 10 నిమిషాలు. ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి తొందరగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇంకెవరికైనా ప్రేయరు పాట ఇవ్వకపోతే మరో విధంగా భావించద్దు. ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి నేను ఈ సమయాన్ని సిస్టర్ మల్లిక గారికి అప్పచెప్తున్నాను. ఒక పాట కూడా పాడతారు సిస్టర్. మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ కి ఆహ్వానించిన లతా సుధాకర్ గారికి నా నమస్కారములు. మీ అందరికీ నా వందనములు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, వెరీ క్రిస్మస్. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. 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 నేడే 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 కృష్ణ జన్మదినము, శుభదినం ఈ రోజు, సంతోషము ఈ రోజు. లక్షల దినము నేనే, శుభదినం ఈ రోజు, సంతోషము ఈ రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నేడే 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 విమోచన దినము నేడే, శుభదినం ఈ రోజు, సంతోషము ఈ రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. 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 ఇప్పుడు మనకి క్రిస్మస్ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు 1వ యోహాను పత్రిక 3:8 ఏమనుందంటే, పాపమును చేయవాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను లయము చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఓకే, దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మనకి అపవాది క్రియలను లయం చేయడానికి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏంటంటే రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. కుటుంబంలో గాని, కోడలుగా గాని, అత్తగారిగా గాని, తల్లిగా గాని, తండ్రిగా గాని,
అనేక రకమైన సమస్యలు, వ్యాధులు, బాధలు అన్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. లాస్ట్ ఇయర్ ఒక 2.5 months నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. ఎలాగంటే రోజు సాయంకాలం వరకు అలాగే అనుకుని ఉండేదాన్ని. 2.5 నెలలు అన్నమాట. ఎంతో ప్రార్థన చేశారు. అప్పుడు లతా సిస్టర్ గారు అనుకోకుండా మా ఆఫీస్కి వచ్చారు. మేడం గారు, మీరు దుష్ట శక్తులతో పీడించబడుతున్నారండి, నాకు తెలుస్తుంది అన్నారు. ఆమె దైవ సేవకులరావు గారికి ఆవిడ కనిపెట్టారు నన్ను. అవును మేడం గారు, మరి దీనికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. ఎవరు ఏమీ చెప్పట్లేదేవో, మందులు రాస్తున్నారు. మీకు అంతా బాగానే ఉంది, మీరు ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు, ఎందుకు ఇలాగ అంటున్నారు, ఇలాగనేవారు. నా సమస్య వాళ్ళకి చెప్పినా అర్థమయ్యేది కాదు. ఏ మెడిసిన్ కి క్యూర్ అవ్వలేదండి అసలు. 2.5 నెలల తర్వాత నాకు ఇంకా ఈవినింగ్ ఎప్పుడైతే స్లీపింగ్ పిల్ వేసేసుకుని పడుకుంటే కొంచెం నాకు రిలీఫ్ ఉంటుంది, అనక్కడ లేకుండా ఉంటుందని. ఊపిరి ఆడకపోవడం ఎంత గొప్ప భయంకరంగా ఉంటుంది. ఏదైనా భయంకరమే, ఇది ఇంకా అతి భయంకరంగా ఉంటుంది. అప్పుడు ఈవినింగ్ అవగానే స్లీపింగ్ పిల్ వేసుకుని పడుకునేదని మళ్ళీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుండేది. 2.5 నెలలు అయిన తర్వాత అలాగే ప్రార్థన చేస్తున్నారు. దైవ సేవకులు ఎంతో మంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు, వెళ్తున్నారు. నేను ఇక దేవుణ్ణి ఒకటి అన్నాను, తండ్రి మీరు బ్రతికిస్తే మీ సేవ, మీరు ఏది చెప్తే నేను అది చేస్తాను, లేకపోతే నన్ను తీసేసుకోండి, నాకు ఏంటి ఇబ్బంది అసలు. నిజంగా లిటరల్ గా నేను ఇలాగే ప్రార్థన చేశానండి. చేసి పడుకున్నాను. మళ్ళీ తెల్లవారుజాము ప్రేయర్లో ప్రార్థన చేస్తున్నాను. అంతే జీసస్ వచ్చారండి. ఎంతో భయంకరమైన వ్యక్తుల్ని నాకు చూపించి పక్కన పాపాలలో ఎక్కడ వేసేస్తున్నాడు. అలా 10 మందిని వేస్తున్నాడు. ఏంటి అంటే ఇది చేతబడంట. వెంటనే నేను క్లియర్ అయిపోయాను. ఆయనకి ఒక 1/2 సెకండ్ లో వచ్చి దాన్ని క్లియర్ చేశాడు. ఇప్పుడు 1/2 సెకండ్ లో మనం క్లియర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? డాక్టర్లు ఉన్నారా, మనుషులు ఉన్నారా, ఎవరైనా ఉన్నారా? క్రిస్మస్ అంటే ఏంటంటే ఆయన మన కోసం, మనల్ని విడుదల ఇవ్వడానికి కోసం, ప్రతి పాపం నుండి, ప్రతి బంధకాల నుంచి, మరి ముఖ్యంగా అపవాది శక్తుల నుంచి విడిపించే శక్తి గల దేవుడు, ఏకైక దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభువు. మరి అది డాక్టర్లు విడుదల నాకు చేయగలిగారా? మనుషులు ఏమన్నా చేయగలిగారా? ఆయన వచ్చి అలా చేయాలి. నాకు బ్రీతింగ్ అది చేతబడి అంట. మరి నాకు తెలియదండి అది చేతబడి అంట. మరి చేతబడి ఇవన్నీ ఎక్కడ పోతాయి? మన దేవుని దగ్గర తప్పించి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తప్పించి ఎక్కడా వీటికి విడుదల లేదు. ఎక్కడన్నా ఉందా మీకు తెలుసా? లేదు. ఈయన దగ్గర ఆ విడుదల. నాకు అంత గొప్ప స్వస్థత ఇచ్చిన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మరొకసారి మీ అందరికి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సిస్టర్. చక్కగా దేవుడు తన జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని వివరిస్తూ ఇంకా దేవుడి ముందు మన విశ్వాసాన్ని పెంచడానికి నిజంగా చక్కని మాటలు చెప్పిన సిస్టర్ మల్లిక గారికి మరొకసారి దేవుడి పేరు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్య సిస్టర్ మార్గరెట్ గారు ఉన్నారు. ఆవిడ కూడా ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ పంచుకోవాల్సింది కోరుతున్నాను. 2 minutes చెప్తానండి. మరి వేదికను అలంకరించిన పెద్దలకి, మరి స్పీకర్ గారు అమ్మగారికి, మరి చైర్పర్సన్ గారైన రమేష్ గారికి, మరి చైర్మన్ గారైన సుధాకర్ గారికి నాకు గుర్తొస్తుంటారు గారికి, మరి ఇక్కడ మీరు ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నానండి. మరి ఇక్కడ దేవుని యొక్క సేవకులు కూడా ఉన్నారు, అలాగే వృద్ధులు ఉన్నారు, అలాగే ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను ఏమి చెప్పదలుచుకోలేదు. సుధాకర్ గారి గురించి ఇప్పుడు ఇది చూస్తుంటే సుధాకర్ గారు గుర్తొస్తున్నారు. నీతి మంత్రులను గుర్తు చేసుకున్నట ఆశీర్వాదకరం. ఎందుకంటే అతను చేసిన, ఆయన మనతోనే ఉన్నారు అనే ఒక ఫీల్ వస్తుందండి. చాలా మంచివారు. మరి చక్కగా అన్ని విషయాలను ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం, మరి ఎంతో బాగా సహకరించేవారు. అలాంటిది ఆయన మన మధ్య లేకపోయినా మరి లతా అమ్మగారు సుధాకర్ గారికి మరి దేవుడిచ్చిన ఘనతను బట్టి, ఎందుకంటే ఇంతమందిని మరి పాస్టర్స్ ఫెలోషిప్ నడిపించడం అనగా, మరి వృద్ధుల్ని, మరి వీళ్ళందరినీ చూడడం అనగా, చాలా మందికి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అనేది చాలా కష్టతరమైన విషయము. సహాయం చేయడంలోనూ ప్రేమ
ఏంటంటే పేదలంటే ప్రేమ. క్రిస్మస్ అంటే ఏంటండి? మన పొరుగు వారిని మనం ప్రేమించడం, తర్వాత మనం మనల్ని క్షమించుకోవడం, మనం అందరితో ఐక్యత కలిగి ఉండడం. ఇలాగా మనకు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళని మనం చూడడం, ఇదే క్రిస్మస్. అంతేగాని మనకు తెలుసు ఇహలోకంలో ఎన్నెన్నో చేస్తూ ఉంటాము, అవన్నీ కాదు. అయితే మరి లత సుధాకర్ గారు, చైర్మన్ గారు చేస్తున్న పనులను బట్టి దేవుడు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందించాలి, ఆమె ఇంకా అభివృద్ధి చెందాలి. ఎంతోమంది పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న వాళ్ళని, ఇంకా ఎంతోమంది సేవకుల్ని మరి దేవుని యొక్క సేవకి వినియోగించుకోవాలి. అలాగే పేదవాళ్ళని, రోదాన వారిని అందరినీ చూడాలి. చాలా మంది ఇప్పటికే చాలా రకాలుగా సహాయం చేస్తున్నారు. మరి దానికి దేవునికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అమ్మగారు వాళ్ళందరూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్. నిజంగా టైం పాటించి సమయాన్ని అర్థం చేసుకుని తొందరగా ముగించిన మార్కెట్ గారికి మరొకసారి దేవుడు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్టయితే, నీ రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే. చలి రాత్రి ఎదురు చూసే తోడు ప్రేమ చుక్క చూపే గల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు, మన కోసం పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం. ఆకాశమంతా మనసున్నాడు, నీ వెట్టి వారమైనా నెట్టిలయ్యడు. పశుల పాకలో పరమాత్ముడు, చల్లని చూపులోడు సక్కలోడు. ఆకాశమంతా మనసున్నాడు, నీ వెట్టి వారమైనా నెట్టిలయ్యడు. సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు, సంబరాలు సంబరాలు బ్రతుకుల్లో సంబరాలు. మరొక సంవత్సరం ఆనందభరితముగా మారాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉత్సవించి సంతోషించి ఆయన గణపరచుతులుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. అభిషేకం నా తలపైన ఆత్మయేనా యేసు నాలోనా. అభిషేకం నా తలపైన ఆత్మయేనా యేసు నాలోనా. కలిసి అభిషేకం నా తలపైన ఆత్మయేనా యేసు నాలోనా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన ఆత్మయేన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన ఆత్మయేన యేసు నాలోనా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు
యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే ఆమేన్ స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే ఆమేన్ తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే ఆరాధన ఆరాధన నీకే నా యేసు రాజా 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 యెహోవా షలోమ్ యెహోవా షలోమ్ స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే శాంతినిచ్చు దేవుడవే నా యేసయ్యా శాంతినిచ్చు దేవుడవే ఆరాధన ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మైన యేసునాలోన అభిషేకం నా తలపైన ఆత్మైన యేసునాలోన ఆరాధన నీకే నా యేసు రాజా 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 యెహోవా షమ్మా యెహోవా షమ్మా ఉనయా శాంతినిచ్చువాడవే నా యేసయ్యా శాంతినిచ్చువాడవే అందరూ కలిసి శాంతినిచ్చువాడవే నా యేసయ్యా శాంతినిచ్చువాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 దేవునికి మహిమ కలుగును గాక మన బ్రతుకుల్లో మన జీవితాలలో వెలుగు నింపడం కోసం 2000 సంవత్సరాల క్రితం మానవ శరీరాకారం ధరించుకొని మానవ పాపాల కొరకు ఆయన భరించుట కొరకే తనకు తాను వ్యక్తులుగా చేసుకున్నటువంటి గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక ఆయనకే ఘనత కలుగునుగాక దేవానికి స్తోత్రం స్తోత్రమయ్యా నీవు మా పట్ల చూపిన ప్రేమే ఈరోజు మమ్మల్ని ఈరోజు స్థితిలో నిలబెట్టిందయ్యా నీవు చూపిన ప్రేమే మమ్మల్ని స్థితిలో ప్రభా నీ కొరకు నిలబెట్టిందయ్యా అందుని బట్టి నీకు మహిమ కలుగునుగాక నీకే ఘనత కలుగునుగాక నీవిచ్చిన శాంతిని మేము పొందుకున్నామయ్యా నీవిచ్చిన సమాధానం మేము పొందుకున్నామయ్యా నీవిచ్చిన జ్ఞాతం మేము కలిగి ఉన్నామయ్యా
అది కేవలం మీ కృపే కనుక ఈ క్రిస్మస్ ద్వారా ప్రభా నిజమైనటువంటి ఆరాధన మీరు పొందుకొని ప్రభు మీ నామానికి ఘనత తీసుకున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ఈ దీన స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నామా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి చైర్ లేకపోయినా ఎక్కడ నిలబడి అక్కడే నిలబడి చైర్స్ వచ్చిన తర్వాత కూర్చుంది. కానీ ఇప్పుడు ప్రాముఖ్యమైన మన సమయంలోకి వెళ్తున్నాం. సమయానికి నేను సిస్టర్ మృదుల రమేష్ గారికి నేను అందజేస్తున్నాను. ఈ రోజు మన మధ్యన వర్తమానం అందించడానికి వచ్చిన సిస్టర్ మృదుల రమేష్ గారికి నేను ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషంగా ఉన్నాను అన్నవారు నేను నిజమైన క్రిస్మస్ జరిపించుకుంటున్నాను అన్నవారు హల్లెలూయా. నేను ఈ మాట ఎందుకు అన్నానంటే చాలా సార్లు క్రిస్మస్ ఆరాధన జరిపిస్తూ ఉన్నాము కానీ మెకానికల్ అయిపోతుంది. క్రిస్మస్ ఆరాధన ఏమైపోతుందండి? మెకానికల్ అయిపోతుంది. నిజమైన క్రిస్మస్ ఆరాధన జరిపించుకోలేకపోతూ ఉన్నాం. ఎందుకు జరిపించుకోలేకపోతున్నామంటే మన హృదయములో యేసయ్య ఉన్నాడండి లేడా? ఉన్నాడా? ఉన్నాడు అన్నవారు. మరి యేసయ్య మీ హృదయాల్లో ఉంటే ఎందుకు విచారంగా ఉన్నారు? ఎందుకు ఏదో కోల్పోయినట్టు, ఏదో బాధగా విచారంగా ఏదో అయిపోయినట్టు, ఇంకొక మాట పలకాలంటే ఏదో జరిగిపోయినట్టు మీ ముఖాలలో మన ముఖాలలో విచారం ఉండొచ్చా అండి? ఉండకూడదు కదా. అందుకే ఒక భక్తుడు రాశాడు, రాజా నీ సన్నిధిలో నేను ప్రభువా. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నాకు దేవుడు 2025 సంవత్సరము జనవరి నెల నుండి ఇప్పటి వరకు దేవుడు కాచి కాపాడి మీ ముందుకి నన్ను తీసుకుని వచ్చిన దేవునికి నా హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ కార్యక్రమమునకు లతా సుధాకర్ గారు నన్ను ఆహ్వానించి ఉన్నారు. దెబోరా ప్రేయర్ హీలింగ్ మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వక వందనాలు లతా సుధాకర్ గారికి తెలియజేస్తూ ఉన్నానండి. ఎట్టి చెప్పలు కొడదాం. ఒక స్త్రీ సేవ చేయడము అంత సులువేమి కాదు. సులువు అంటారా? సులువు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. ఎవరితోనూ సరదాగా మాట్లాడకూడదు, మాట్లాడితే పోడు సమస్యలండి. కాబట్టి అన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి స్త్రీలము. మరి నిజంగా లతా సుధాకర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు, వారికి ఉన్న భారము, వారికి ఉన్న ఆసక్తిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు రాబో దినాల్లో ఇంకా దీవించబోతూ ఉన్నాడు, వాడుకోబోతూ ఉన్నాడు లతా సుధాకర్ గారిని. దేవుని ఆత్మతో నింపబడి విశాఖపట్నంలో ఒక రివైవల్ తీసుకురాబోతున్నాడు ఆమె ద్వారా. హల్లెలూయా. నమ్మిన వారి స్థితులు చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇకపోతే మా అన్నకి వివాదం వచ్చింది. ఆ వివాదం వలన నాతో మాట్లాడడం మానేశారండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఇద్దరు కలుసుకున్నారట శత్రువులు. ఎవరండి? పిలాతు, హేరోదు. వారిద్దరూ పెద్ద శత్రువులు అంటండి. కానీ యేసుక్రీస్తు వారు వారిద్దరిని ఏం చేశాడండి? కలిపాడట. ఈ సభ లతా సుధాకర్ గారి ద్వారా మా అన్నయ్యని నేను చూడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ బద్ధ శత్రుత్వము, నాకు మా అన్నయ్యకి మధురి గారికి ఈ బద్ధ శత్రుత్వం పోవాలని దేవుడు తీసి మరి ఆహ్వానించి ఉన్నాడు. శత్రుత్వం పోయిందన్నయ్య. అన్నయ్య కూడా నా హృదయపూర్వక వందనాలు. మా బంధము విడనాడని బంధం. దేవుడు మమ్మలను ఒక అన్న చెల్లెలుగా ఈ యొక్క విశాఖపట్నంలో దేవుడు మమ్మలను పరిచర్యలో వాడుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి మహిమ కలుగును గాక. ఈ శత్రుత్వం వలన నన్ను ఆహ్వానించడం మానేశారండి. ఇదంత బాధకరం. ఆ మైక్ కూడా సెట్ చేయలేదండి, మ్యూజిక్ కూడా లేదండి. మృదుల రమేష్ గారు వస్తున్నారు కాబట్టి అన్ని మానేద్దాం అనుకుంటాం.
ఎనీహౌ దేవుడు మాకు అన్న సహాయం చేయకపోయినా పెద్దన్న సహాయం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, రాజా నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా, నిత్యము నేను నిన్ను. ఎంతమంది గొడవలు వస్తే గట్టిగా మాట్లాడగలరు? ఇప్పుడు చెప్పరు. ఓకే, నేను గాని గొడవ వస్తే చెప్పండి స్త్రీలరా, మన తర్వాతే కదా, మన తర్వాతే కదండి. ఇప్పుడు మీ పాట దేవుడు వింటూ ఉన్నాడు. మీ పాట ఎవరు వింటున్నారంటే, పులి వింటుంది, సింహం వింటుంది, ఏనుగు కూడా వింటుంది, ఆ యొక్క రంధ్రాల్లో దాచుకున్న పాములు కూడా మన పాట వినబోతున్నాయి. ఈ భూజంతువులన్నీ కూడా మన పాట వినబోతున్నాయి. కాబట్టి వాటికి వినబడిలాగిన దేవుడి ఈ ప్రాంతం అంతటినీ కూడా ఆశీర్వదించలాగిన ఇక్కడ జరుగుతున్న ఈ ఆరాధన, ఈ క్రిస్మస్ ఆరాధన అనేక మందికి దీవెనకరముగా ఉండేలాగిన ఒక పల్లవి చరణ పాడదామంటారా? నేను మొదలు పెడతాను, మీరే గట్టిగా పాడాలి. ఓకేమ్మా? రాజా నీ సన్నిధిలోనే హల్లెలూయా. పాట మనకే వినబడిందా? వెళ్ళిందంటారా? నిజమేనంటారండి? ఏంటంటే ఇంత స్లోగా ఎలాగా వెళ్ళిందండి? మళ్ళీ పాడతామని భయం వేస్తుంది. ఓకే. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా, ఒంటరి వాడే మంది అన్నావు, నేను నానే భయపడకు అన్నావు, ఒంటరి వాడే మంది అన్నావు, నేను నానే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. చేసిన ఈ పరిచర్య సుధాకర్ గారిని దేవుడు 10,000 భక్తులుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని యొక్క గ్రంథాల్లోనికి వెళదాం, మీకు ఆలస్యం చేయకుండా. ప్రియ దేవుని బిడ్డలు, యెషయా రాసిన గ్రంథము, యెషయా రాసిన గ్రంథం 9వ అధ్యాయము
9వ అధ్యాయము 6వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేసుకుందామండి. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడులాగున దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. దేవా, మీరు నాతో మాట్లాడండి ప్రభువా అని అడిగితే మన దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు అయ్యా, నీకు వందనాలు. సర్వము నీదే, సర్వమును చేసిన దేవుడు నీకు వందనాలు. ఈ క్రిస్మస్ ఆరాధనలో అయ్యా నీ ఆత్మ మా మీద కుమ్మరించబడును గాక, నీ శక్తి మా మీద కుమ్మరించబడును గాక, అయ్యా నీ అభిషేకం మా మీద కుమ్మరించబడును గాక. నీ వాక్యము సెలవిస్తుంది కదా ప్రభువా, దేవా, ఎక్కడిద్దరు నీ నామములో కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారని వాగ్దానం చేసిన దేవుడివి. మా మధ్య మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో నడిపింపమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నీ దాసురాల్ని నీ ఆత్మతో నన్ను ప్రభు, నా ద్వారా మీరే మాట్లాడమని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు నామములో వేదికను అలంకరించిన వారికి, అదే విధముగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈ విషయం హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ కూడా ఆనందకరమైన క్రిస్మస్ మీకు జరుగును గాక, దేవుడు మీతో ఉండును గాక. మీరు ఒకవేళ చిన్నపిల్లల్ని ప్రేమతో చెప్తూ ఉన్నామండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనందరికీ తెలుసు, ఆయన ఈ లోకానికి 2024వ సంవత్సరాల క్రిందటే ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉన్నాడు. జంతువుల కొరకు కాదు, వృక్షాల కొరకు కాదు, కొండల కొరకు కాదు. ఈ లోకంలో ఆయన వచ్చింది ఎందుకు అంటే మన కోసం వచ్చి ఉన్నాడు. ఆయన రూపంలో ఉన్న మన కోసం, ఆయన పోలికలో ఉన్న మన కోసము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని జనులారా, ఆదిలో ఉండే ఆదాము దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడు, ఆ స్వరూపమును పోగొట్టుకున్నాడు. అందుకే దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు 2వ ఆదాముగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే మానవులతో సహవాసం చేయడానికి, మానవులతో సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, మానవులతో సంతోషముగా ఆయన ముఖాముఖిగా మాట్లాడడానికి 2వ ఆదాముగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. క్రిస్మస్ అంటే ప్రియ దేవుని బిడ్డల కొత్త బట్టలు కాదు. క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదండి. క్రిస్మస్ అంటే ప్రియ దేవుని బిడ్డరా, అప్పటికప్పుడే ఆదివారము దేవుని ఆలయానికి వెళ్లకుండా క్రిస్మస్ కి వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. పండుగలను ఆచరించే వారు చాలా మంది ఉన్నారు. నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి అంటే హృదయములో యేసు క్రీస్తుని ధరించుకోవాలండి. హల్లెలూయా. ఎవరు ధరించుకోవాలట? యేసు క్రీస్తు వారిని. యేసు మన హృదయములో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆయన నీతో ఉండడానికి వచ్చాడు. ఇమ్మానుయేలు దేవుడిగా ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడు అంటే నీతో ఉండడానికి వచ్చి ఉన్నాడు, నీలో ఉండడానికి వచ్చి ఉన్నాడు. ఆయన వెలుగు నీకు ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఆత్మ నీతో ఉండడానికి, నీలో ఉంచడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు కాబట్టి నువ్వు విచారంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు దుఃఖంతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బాధతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన వెలుగు నీలో ఉంచడానికి యేసు క్రీస్తు వారి లోకానికి దిగి వచ్చి ఉన్నాడండి. హల్లెలూయా.
భారతదేశంలో ముక్కోటి దేవతలు ఉన్నాయి, ముక్కోటి దేవుళ్ళు ఉన్నాయి ప్రియ దేవుని బిళ్ళరా. వాటంతటితో కలిసి యేసుక్రీస్తు వారు కూడా ఒక దేవుడు అంటూ ఉన్నారు. కానే కాదు ప్రియ దేవుని బిళ్ళరా, యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు ప్రియమైన దేవుని బిళ్ళరా. సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. అదే క్రిస్మస్ ప్రియ దేవుని బిడ్డరా. ఆయన ఈ లోకానికి దిగి వచ్చింది బిర్యానీ తినడానికి కాదండి. ఆయన ఈ లోకానికి వచ్చింది ఏదో సరదాగా గడపడానికి రాలేదు, కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నిన్ను బ్రతికించడానికి వచ్చాడు, నిన్ను ఆత్మతో నింపడానికి వచ్చి ఉన్నాడు. నీ ముఖములో ఉండే విచారము, నీ ముఖములో ఉండే దుఃఖము పోగొట్టడానికి యేసుక్రీస్తు వారు ఇమ్మానుయేలు దేవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ప్రియమైన దేవుని జనులారా. ఈ యొక్క మాటలన్నీ కూడా ఎంతో మంది భక్తులు బోధించారు. అన్ని మాటలు వింటూ ఉన్నాం, విని విడిచిపెట్టేస్తున్నాం, కానీ మన ముఖాలలో వెలుగు రావడం లేదు. ఎందుకంటే ఆయన మనలో లేడు ప్రియ దేవుని బిడ్డరా. ఎవరి హృదయములైతే యేసయ్య ఉంటాడో, ఆయన ధరించుకుని ఉంటాడో, వారి జీవితాల్లో నిజమైన వెలుగు కనబడుతుంది, నిజమైన ఆనందము కనబడుతుందండి, నిజమైన సంతోషము కనబడుతుంది ప్రియమైన దేవుని జనులారా. దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆయన జ్యోతిర్మయుడైన దేవుడట. నీకు ఆయన శక్తినిచ్చే దేవుడు, నీకు ఆయన వెలుగునిచ్చే దేవుడు, ఆయన ఆత్మతో నేను నింపే దేవుడండి. హల్లెలూయా. రెండవదిగా ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఎలాంటి దేవుడండి? ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అనేక మందిని చనిపోయిన వారు సైతము ఆయన బ్రతికించిన దేవుడండి. ఆయన గుండె వారిని, కుత్తి వారిని, ఆ యొక్క అనేక మందిని ఆయన బాగు చేసిన దేవుడు. అలాంటి దేవుడు నీ జీవితంలో కూడా కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆయన ఆశ్చర్యకరుడు మాత్రమే కాదు, ఆయన ఆలోచనకర్తట. ఎలాంటి వాడండి? నీకు ఆలోచన లేనప్పుడు, నీకు ఏ విధముగా నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచన లేనప్పుడు నీ దేవుడు నీతో ఉండి ఆలోచన చెప్పే దేవుడండి. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడిగా ఉండి నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. రెండవదిగా ఆయన ఆలోచన చెప్పే దేవుడు. మూడవదిగా ఆయన అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. అద్భుతాలు నీ జీవితంలో అద్భుతాలు వెంబడి అద్భుతాలు దేవాతి దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరు లేరని బాధపడుతూ ఉన్నావేమో, ఎవరు పట్టించుకోవట్లేదని అనుకుంటూ ఉన్నావేమో, ఒకవేళ పేదదాన్ని, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నన్ను ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నావేమో. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతాలు చేయడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. ఈ మధ్య కాలంలో ప్రియ దేవుని బిడ్డరా, పైనాపిల్ కాలనీలో ఒక రెండవ బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ లో ఒక కుమార్తెకు క్యాన్సర్ వ్యాధి ఉంది. ఆమె నోటి నుండి బ్లడ్ విపరీతంగా పడిపోతూ ఉన్నప్పుడు, ముక్కు నుండి నోటి నుండి బ్లడ్ విపరీతంగా పడిపోతూ ఉన్నప్పుడు ఆమె అనుకున్నది కదా, ఇక నా పని అయిపోయింది, ఇక నేను మరణిస్తానేమో, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నా జీవితం అయిపోయింది, నా జీవితం ముగించబడుతుంది, నా చిన్న పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పాపను ఎవరు చూస్తారు అని బోరున ఏడ్చింది. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని సేవకులుగా నేను, నాతో పుట్టిన టీము, మేమందరము ధైర్యం చెప్పి ఉన్నాం. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడమ్మా. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే బ్రతికించడానికి వచ్చాడు. ప్రాణం పోతున్న వారిని తిరిగి బ్రతికించడానికి వచ్చి ఉన్నాడు. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో కార్యాలు చేస్తాడు అని ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డరా, మేము ప్రార్థిస్తూ ఉండగా ఆ పడుతున్న బ్లడ్ ప్రియ దేవుని బిడ్డరా చాలా ఎక్కువగా పడిపోతూ ఉన్నప్పుడు దేవుని దాసురాలుగా నాకు కూడా అనుమానం వచ్చింది. ఇక్కడున్న సేవకులు ఉన్నారు, చాలా సార్లు ప్రార్థన చేస్తారు, కానీ అమ్మో జరుగుతుందా అనిపించిందా లేదండి? నిజంగా జరుగుతుందా? ప్రియ దేవుని బిడ్డరా, మన దేవుడు నమ్మిక ఉంచితే తప్పకుండా జరిగించే దేవుడు. మేము వదిలిపెట్టలేదండి.
కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తూ ఉన్నాం, గొలుసు ప్రార్థన చేసి ఉన్నాం, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ప్రార్థన చేసి ఉన్నాం. ప్రభువాను బ్రతికించే దేవుడు కదా, వీరు పేదవారు, వీరు ట్రీట్మెంట్ చేయించుకోలేరు, ఎవరు కార్యము చేయకపోతే పాప బ్రతకలేదు కదా, నువ్వు కార్యము చేయి ప్రభువా అని 3 గంటలు మేము ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రియ దేవుని బిడ్డలారా, అవస్తున్న బ్లడ్ ఒకేసారి ఆగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, మన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే బ్రతికించడానికి వచ్చి ఉన్నాడండి. ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయన క్యాన్సర్ వ్యాధులను బాగు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. అందుకే ఆయన పేరు ఉన్నది అద్భుతము చేసే దేవుడు అని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం, ఎంతో మంది జీవితాల్లో కార్యాలు జరిగాయని, కానీ మన జీవితంలో కూడా దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి వారిగా చేసే దేవుడు. ఎవరి మనసు వారి ఆయన మీద ఆనుకుంటుందో వారి జీవితాల్లో కార్యాలు చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్తిగా ఆనుకోలేకపోతూ ఉన్నాం, దేవుని మీద పూర్తిగా ఆనుకోలేకపోతూ ఉన్నాం, పూర్తిగా ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నాం. ఈ యొక్క గుండె గదుల్లో యేసయ్యకు స్థానము లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరగడం లేదండి. మా యొక్క దెబోరా మినిస్ట్రీలో మరొక బ్రదర్ ఉన్నారు, ఆయన జూనియర్ పాస్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. అద్భుతాలు ఎలా చేస్తాడో మీకు చెబుతూ ఉన్నాను. ఆయన ఎందుకు వచ్చాడో నేను మీకు ఈరోజు చెబుతూ ఉన్నాను. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, గత 3-4 నెలల నుంచి మంచం మీద ఉన్నాడు ఆయన. ఒక రోజు నేను వెళ్ళేసరికి, ఆయన కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళేసరికి పొట్ట ఎంత పొడవుగా మరి ఉబ్బిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, కిడ్నీస్ పని చేయట్లేదు అంటున్నారు, యూరిన్ బంద్ అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క మోషన్ బంద్ అయిపోయింది. మరి ఆయన పక్క చిక్కిపోయాడు. ఆయన చూడంగానే అనిపించింది ఈ పని అయిపోయింది అనుకున్నానండి. ప్రార్థన చేసి దేవుని దాసులు కూడా దేవుని మీద ఆధారపడతాము. ఆయన కార్యము చేయకపోతే మా చేతుల్లో ఏమీ లేదండి. ఆయన కార్యము చేసినప్పుడు మాత్రమే మాకు విజయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మేము బోరుని ఏడుస్తాం. సేవకులు చాలా చిన్న చూపు చూస్తారు, నమస్కారాలకు వందనాలు కూడా చెప్పడానికి ఇష్టపడరు. సేవకులు ఒక ఆట బొమ్మగా చూస్తారండి. మా ఎముకలు నెప్పించేలాగా ప్రార్థన చేస్తాం, మా కుటుంబాలు కూడా ప్రక్కన పెట్టేస్తామండి. మాకు ఇచ్చిన సమర్పణ పెట్టి, మాకు ఇచ్చిన యొక్క దర్శనాన్ని పెట్టి కుటుంబములను పక్కన పెడతాం, పిల్లల్ని పక్కన పెడతామండి. భోజనం కూడా మానేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, సేవ కొరకు నిద్ర కూడా ఉండదండి. మాకు చాలా చిన్న చూపు చూస్తారు సేవకుల్ని, పనికిరాని వారిగా చూస్తారండి సేవకుల్ని. ఈ రోజు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, మా ద్వారా, సేవకుల ద్వారా అద్భుతాలు జరిగించడానికి. డాక్టర్లు చేయలేని పనులు సేవకుల ద్వారా జరిగించడానికి దేవుడు సేవకులను ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సేవకులను దూషించిన వారు ఉన్నారు, అలాంటి సేవకులను చిన్న చూపు చూసిన వారు ఉన్నారు. మేము సత్కారాలు అడగట్లేదు, మేము సన్మానాలు అడగట్లేదు, దేవుని యొద్దకు రండమ్మా అని అడుగుతున్నాం, దేవుని పని చెయ్యండమ్మా అని అడుగుతున్నాం, దేవుని సేవకులకు సహకారంగా ఉండండి అమ్మా అని అడుగుతుంటే మమ్మల్ని తన్నేవారు ఉన్నారు, దూషించిన వారు ఉన్నారు, వెనక చోటన మరి మాట్లాడుకునే వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తున్నది, దేవుని సేవకులను దూషించిన వాడికి శాపగ్రస్తుడట. దేవుని సేవకులను ఎంత మాత్రము కూడా అనకూడదని దావీదు అంటూ ఉన్నాడు. సౌలా, నువ్వు దేవుని సేవకుడివి, నువ్వు దేవుని చేత అభిషేకం పొందిన వాడివి, నేను నిన్ను ముట్టకూడదని నాకు తెలుసు, అందుకే నువ్వు నాకు దొరికినా సరే నేను నిన్ను ముట్టలేదు అంటాడండి దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు సాగిపోయే ఆ సేవకులను, దర్శనముతో ముందుకు పరిగెట్టే సేవకులను సన్మానించక్కర్లేదు కానీ ఏమి అనుకున్నా ఉంటే చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ కుమారుడు చనిపోతాడేమో అనుకున్నాను, ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. ఆ యొక్క గృహానికి వెళ్ళి 12 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టామండి. నేను అనుకున్నాను, ప్రభువా
అయ్యా నువ్వు కార్యము చేయగా ఆపేవారి ఎవరు లేరు కదా, నీవు అద్భుతాలు చేసే దేవుడు అని నీకు పేరుంది. ఈ గృహములు అద్భుతం చేయండి. ఫిలిప్ గారిని నువ్వు బ్రతికించు ప్రభువా అని అడిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డరా, ఆ వెరీ నెక్స్ట్ డే ఆ KCH పిల్లలు జాయిన్ చేసుకున్నారు. అన్ని స్కానింగ్ తీసిన అన్ని నార్మల్ వచ్చేయండి. అన్ని నార్మల్ వచ్చాయి కానీ పొట్ట తగ్గట్లేదు, అన్ని నార్మల్ వచ్చాయి కానీ యూరిన్ రావట్లేదు, అన్ని నార్మల్ వచ్చాయి కానీ ఆ మోషన్ రావట్లేదు. ప్రియ దేవుని బిడ్డరా, నాకు ఫోన్ చేసామ్మా, మోషన్ రావట్లేదు, యూరిన్ రావట్లేదు, నా పని అయిపోయిందమ్మా, ఇంకా చనిపోతాను అన్నప్పుడు, అయ్యా మీరెంత మాత్రం చనిపోదు, దేవుడు నాకు మీ ఇంట్లో ప్రార్థిస్తున్నప్పుడే మీరు బ్రతుకుతారని దేవుడు నాకు సెలవిచ్చాడు, కాబట్టి మీరు బ్రతుకుతారయ్యా అని నేను చెప్పినప్పుడు ఆ వాటర్ పట్టుకోండి, అందులో నేను వాటర్ ప్రార్థన చేస్తాను, అది మీరు తాగండి, వెంటనే మోషన్ అయిపోతుంది అని విశ్వాసముతో. ఇందాక అన్ని అన్నారు చూసారు, మనం చిన్నగా పాడినా ఆ పాట ఎక్కడికి వెళ్తుంది, పాము చెవుల్లోకి వెళ్తుంది. పాము చెవులు ఉన్నాయా? ప్రియ దేవుని బిడ్డరా, అక్కడికి నేను ప్రార్థన చేస్తున్న వెంటనే ఆ వాటర్ ని తాగాడు. ప్రియ దేవుని బిడ్డరా, అన్న తాగిన తర్వాత ఏకదాటిగా ఆ లోపల ఇన్ఫెక్షన్ అంతా, ఆ యొక్క మోషన్ యూరిన్ 3 రోజులు ఆగకుండా బయటకు వచ్చేసిందండి. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయన నీ ద్వారానే కార్యాలు చేస్తాడు, నీలోని చేస్తాడు, నీ ద్వారా కూడా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచినప్పుడు అద్భుతాలు చేసే దేవుడు నీ జీవితంలో చేస్తాడు, నీ కుటుంబంలో చేస్తాడు. ఎట్ ద సేమ్ టైం నీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడండి. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు, నువ్వు దేవుని కొరకు ముందుకు సాగినప్పుడు, నీ ద్వారా దేవుడు అనేక మందిని బ్రతికిస్తూ ఉన్నప్పుడు, నీ ద్వారా అనేక మందిని బాగు చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అనేక అద్భుతాలు జరిగిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఒక పేతురు వలె దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతిరోజు క్రిస్మస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, ఏ ముక్కోటి దేవుళ్ళకి ఇలాంటి పేర్లు లేవండి. యేసు క్రీస్తు వారికి ఒకరికే ఆశ్చర్యకరుడు అని పేరు, అద్భుతాలు చేసే దేవుడు అని పేరు. అంతేకాదు కానీ ఆయనకి పేరు ఏమున్నదండి? ఆయన ఎలాంటి దేవుడట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎలాంటి దేవుడు అండి? నీవు ఒకవేళ బలహీన పడుతూ ఉన్నప్పుడు, నా ఎముకలలో సత్వం లేదు, నేను బలహీనంగా ఉన్నాను, నా మెదడు బాలేదు, నాకు బలహీనంగా ఉన్నది, నాకు నిద్ర రావడం లేదు, బీపీ షుగర్లు పెరిగిపోయాయి అని బలహీన పడుతూ ఉన్నప్పుడు, బలవంతుడైన దేవుడు నీ బీపీ షుగర్ ని సెట్ చేస్తాడు. బలవంతుడైన దేవుడు నీ మెదడులో ఉండే ప్రతి సమస్యను కూడా తొలగించగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కార్యము చేయగా ఆపేవారు ఎవరు లేరు. దావీదు అంటున్నాడట, దావీదు గురించి తండ్రి అంటూ ఉన్నాడు, దావీదు సన్నగా ఉన్నాడు. దావీదు ఎలా ఉన్నాడండి? ఇప్పుడు సన్నగా ఉన్నవారు, మీకు విషయం తెలుసా? లావుగా ఉన్నవారు కన్నా సన్నగా ఉన్నవారే బలవంతులండి. వాళ్ళు ఎలా కోసేయగలరు. ఈ లావుగా ఉన్న వాళ్ళు అడుగు తీసి అడుగేయలేవు, అడుగు తీసి మనమే యాక్టివ్ గా ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గురించి తండ్రి అన్నాడట, వీడు సన్నగా ఉన్నాడు, వీడు బక్కగా ఉన్నాడు, వీడు యుద్ధానికి పనిచేయడు, వీడి యుద్ధానికి పనిచేయడు, వీడిని యుద్ధానికి పంపించొద్దు, వీడికి గొర్రెలు ఇచ్చేద్దాం అనుకున్నాడట. గొర్రెలు కాసేవాడిగా, గొర్రెల కాపరిగా ఒక 10 గొర్రెలు కొని, ఒరే బాబు మేపుగా చాలు అనుకున్నాడట. ఇహలోకమైన తండ్రి తన సొంత కుమారుడి గురించి బలహీనంగా ఆలోచించాడు. కానీ పరమందున్న తండ్రి దావీదుని చూసినప్పుడు అనుకున్నాడు కదా, వీడి బలహీనుడు కాదు గాని నేను బలవంతుడిగా చేస్తాను అనుకున్నాడంటే. దావీదు సితార పట్టుకుని దేవుని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, రాజుగా చేయాలని నిర్ణయించుకున్నాడట దేవుడు. హల్లెలూయా.
ఎప్పుడైతే దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చిందో ఆ యొక్క ఎలుగు బంటిని చీల్చేశాడట, సింహాన్ని చీల్చేశాడట. బలవంతుడైన దేవుడు ఆనాడు దావీదు జీవితంలోనే కాదు, ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయగలడు. మద్దిలపాలెం తెలుసు అనుకుంటాను. మద్దిలపాలెం దగ్గర ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదండి. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో అందులో జాబ్ చేసుకున్న ఆ యొక్క ఆఫీసర్స్ కి క్వార్టర్స్ ఇస్తారు. ఆ క్వార్టర్స్ లో పనిచేయడానికి ఒక్కొక్క సర్వెంట్ కి ఒక్కొక్క ఇల్లు కూడా ఇస్తారు. వారి ప్రక్కనే ఉండి వారు సర్వీస్ చేస్తూ ఉంటారు ఆ యొక్క జాబ్ చేసుకున్న వారికి. అందులో ఒక ఆమె రాహేలమ్మ అనే ఆమె మా చర్చిగా వస్తారు. ప్రియ దేవుని వెళ్ళరా, ఆమె చిన్న ఇంట్లో ఉంటారు. అయ్యో చాలా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణము చాలా పెద్ద ప్రాంగణం, చాలా చెట్లు పొట్లు ఉంటాయి. అందులో నుంచి ఒక పెద్ద లావుపాటి పాము ఆమె ఇంటిలోనికి వచ్చేసిందండి. ఆమె పిల్లలు, ఆమె మనవరాలు, కూతురు బెడ్ మీద పడుకున్నారట. ఈమె క్రింద పడుకుందట. క్రింద పడుకుంటే ఈ పాము ఏం చేస్తుందంటే ఈమె పక్కనే పడుకుందటండి. ఈ లావుపాటి పాము ఈమె ప్రక్కనే పడుకుంటే ఆ కదులుతుంటే అది కదులుతుందట, ఇటు తిరుగుతుంటే ఇటు తిరుగుతుందట. బహుశా మరి పాము వేడి రాహేలమ్మకి వెళ్ళిందో తెలియదు, రాహేలమ్మ వేడి పాముకి వెళ్ళిందో తెలియదు, కానీ ఇద్దరు జంటగా పడుకున్నారట. ప్రియ దేవుని వెళ్ళరా, ఏంటి మెత్తగా తగులుతుంది, ఏంటి మెత్తగా తగులుతుంది ఏంటి అని ఒకసారి కళ్ళు తీసి కళ్ళు విప్పి చూసిందట. పెద్ద పాము, ఎంత లావుపాటి పాము. అమ్మో, ఇదేదో చాలా డేంజర్ లా ఉందని చెప్పి నెమ్మదిగా లేచిందట. లేచేసరికి ప్రియ దేవుని వెళ్ళరా, ఇది మాత్రం మొత్తం నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇలా కాదని చెప్పి ఒక కర్ర పట్టుకుని ఆ కర్రను తీసుకొచ్చి ఆ హెడ్ మీద కొట్టి ఆ కాళ్ళను పట్టుకుని నిలిపేసిందటండి. కాలు ఆ పాము హెడ్ మీద పెట్టి నిలిపేసిందటండి. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, బలహీనుల ద్వారా కూడా దేవుడు కార్యాలు జరిగించుకుంటాడు. ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఎక్కడైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. నీ ద్వారా కూడా ఆయన కార్యాలు చేయగలడండి. అందుకే ఆయన పేరు దేవుడు, బలవంతుడైన దేవుడు అని పేరు వచ్చింది. దేవుని కుమార్తె, ఈ క్రిస్మస్ ఆరాధనలో బలహీనత ఆలోచిస్తూ ఉన్నామేమో, నేను ఓడిపోయాను అనుకుంటూ ఉన్నామేమో, నాకు జరగదు అనుకుంటూ ఉన్నామేమో, నా జీవితంలో కార్యాలు ఇక రుచి చూడలేను అనుకుంటూ ఉన్నామేమో. రాబో దినాలన్నీ ఆశీర్వాదకరమైన దినాలు వస్తూ ఉన్నాయి. రాబో దినాలన్నీ దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నువ్వు అనుకున్నదంతా కూడా ఆయన నెరవేర్చబోతున్న దేవుడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. హల్లెలూయా. ఇంట్లో సమాధానం ఉందా? ఇప్పటికే సున్నాలు వేసేసుకుని ఉంటాం. క్లీనింగ్ సెక్షన్ అయిపోయి ఉంటది. కొత్త బట్ట మరి బెడ్షీట్లు, కర్టెన్స్, దివాన కాట్లు మీద అవి కదండి సుందరంగా కనపడాలి కదా. పైన స్టార్ ఇంటిలో ఉండకూడదు కదా. దేవుడు ఉండాలి, సమాధానకర్త అయిన దేవుడు. నీ ఇంటిలో గొడవలు ఉన్నాయేమో, నువ్వు ఎస్ అంటే నీ భర్త నో అంటున్నాడేమో, నువ్వు నో అంటే నీ భర్త ఎస్ అంటున్నాడేమో. ఈ ఎస్ నోల మధ్య యుద్ధం జరుగుతుందేమో. ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను సమాధానం ఇచ్చేవాడిని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక భార్య భర్తలు ఉన్నారండి, కొత్తగా పెళ్ళయింది, ఎంతో ప్రేమగా ఉంటూ ఉన్నారు. ఆ ప్రేమగా ఉంటున్న జంట ఒక రోజు భర్త అన్నాడట, ఏమే రమణి కర్చీఫ్ ఉతుకు అన్నాడట. ఏమన్నాడండి? కర్చీఫ్ ఉతకడానిగా పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నది ఎందుకు, ఉతుక్కో అందట. నేను భర్తని ఉతుక్కోమంటావా? నువ్వు నన్ను చేసుకున్నందుకు ఏమన్నాను? నేనేమన్నా పెద్ద పెద్ద ఏమైనా ఉతకమన్నానా? కర్చీఫే కదా, ఒకసారి నిలబడి ఉతికేస్తే ఏమైపోతుంది అంటే, నేను ఉతుకును. మా ఇంటిలో వాషింగ్ మిషన్ ఉంది, మీ ఇంటిలో వాషింగ్ మిషన్ లేదు, ఖర్చే ఉతుకును అంటే ఉతుకుపోతే వెళ్ళిపో. ఏమన్నాడండి? దేనికోసం వచ్చింది గొడవ? నిజంగా జరిగిందండి, అబద్ధం అనుకుంటున్నారేమో. నిజంగా జరిగింది. కాకినాడ ఆ రమణిది, వైజాగ్ ఈ అబ్బాయిది. చిన్న విషయాలు వచ్చేస్తాయి ఇంట్లో గొడవలు, చిన్న చిన్న విషయాలు. ఏముండదు అందులో మ్యాటర్. మళ్ళీ అర్థం చేసుకోలేని మనసు,
క్రైస్తవులమే, క్రీస్తు నెరిగిన వారమే. దేవుని ఆత్మ మనలో ఉండదు, గొడవల ఆత్మ ఉంటుంది. ఆ యొక్క కచ్చ చీరలా బిగించుకున్నారు వెళ్ళిపోతారు స్త్రీలు. అవునంటారా లేదంటారా? కోపం లేకపోతే చూసారు ఇలా పట్టుకుని ఇలా అది కూడా వెళ్ళిపోతారు కదా. ప్రియ దేవుని వెళ్ళినా వద్దు 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 వద్దు. ఈ క్రిస్మస్ ఆరాధనలన్నీ వదిలేద్దాం. దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ యొక్క ప్రియ దేవుని వెళ్ళినా కుటుంబంలో సమాధానం ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఈ గచ్చి బతుకలేదని వెళ్ళిపోమన్నాడట. బ్యాగ్ అంతా సర్దేసుకుందండి, వెళ్ళిపోయింది ప్రియ దేవుని వెళ్ళినా. వెళ్ళిపోగానే అదే వస్తుందిలే, పాపం దగ్గరకు వస్తుందిలే అని ఎదురు చూస్తున్నాడట. పాపం తగ్గలేదా ఆమెకు? ఆ టైం అయిపోతే ఇలా చెయ్యొద్దండి అన్నయ్య. పాపం తగ్గలేదట భార్యకి, రమణికి. ప్రియ దేవుని పిల్లలు ఈ లోపు జరిగింది. ఆయన పిలుస్తాడులే నన్ను అని ఆమె ఎదురు చూసిందట. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. ఇద్దరికి కోపాలు తగ్గల. ఖర్చు గొడవ 3 నెలల వరకు వెళ్ళింది. తల్లి అడుగుతుంది, ఏమైనా అవన్నీ వచ్చి ఉండిపోయావు, ఏంటి సంగతి అంటే, ఏమీ లేదమ్మా. ఆ యొక్క కుమారుడి తండ్రి అడిగినట్టు, ఏరా బాబు ఈ భార్య వెళ్ళింది ఇంకా రాలేదంటే, ఏమి లేదు నాన్న, అసలు విషయం చెప్పట్లేదు. చెబితే సిగ్గు కదా. ఖర్చీపు గురించి గొడవ అంటే సిగ్గా లేదండి. మరి మీలో కూడా, మీ ఇంటిలో కూడా చిన్న చిన్న గొడవలు అండి. ప్రెస్టేజ్ వెళ్ళిపోయారండి. ప్రెస్టేజ్ వెళ్ళిపోయి ఈగో తగ్గట్లేదు. ఈగో తగ్గకుండా ఉండకూడదు, తగ్గిపోవాలి. బురద పాములుగా అయిపోవాలండి క్రైస్తవుడు. ఎలా అయిపోవాలట? మనం ఎలా అవుతున్నాం? కాచుపాములు అయిపోతున్నామండి. అలా అంటే కొంతమంది అంటున్నారు, అలా ఊరుకోకూడదమ్మా, దేవుడు ఏదో చేశాడు, అలాగా నెమ్మదిగా ఉన్నాడు. కానీ ఆయన తిరిగి రాబోతున్నప్పుడు ఆ యొక్క యోధా గోత్రపు సింహం వల్లే వస్తున్నాడు కదా, మనం సింహాల్లా పడవాలని వద్దండి. దేవుడు ఆల్రెడీ గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఆ స్వభావాన్ని కలిగి ఉండాలి మనం. దేవుని యొక్క గ్రంథాలు 3 నెలలు 6 నెలలు అయిపోయింది కానీ ఆమె రాలేదండి. రాకపోయేసరికి ఈ భర్త పెళ్లి కుమారుడు ఊరుకోగలడా? ఆగలేకపోతున్నాడు స్త్రీ లేకుండా. అందుకే ఒక లెటర్ పంపించాడట, నీవు గాని రాకపోతే విడాకులు ఇచ్చేస్తానని. వెంటనే ప్రియ దేవుని పిల్లరా, నీకే అంత ఎక్కువగా ఉంటే నాకు కూడా ఉంది, నేను కూడా విడాకులు ఇచ్చేస్తాను. ఒక ఈమెయిల్ కొట్టేసిందట. 2 ఈమెయిల్స్ ఎవరికి తెలీదు. ప్రియ దేవుని పిల్లల చివరికి ఆ నోటీస్ పంపించాడు ఆ తండ్రికి. ఏరా బాబు అంటే, ఉన్నవి లేనివి పక్కడు మేము చూస్తుంది, ఎదుటి మేము చూస్తుంది, ఆల మేము చూస్తుంది అని బోళ్ళు చెప్పాడట. ఇక రమణీయమో విశ్వనారుడమ్మా, ఏమి భోజనం పెట్టట్లేదు, నాకు వద్దు అని ఆవిడ చెప్పిందట. అసలు కూడా ఏంటండి, వేరే వేరే అబద్ధాలు ఆడుకుని మొత్తానికి విడాకులు తీసేసుకుని వేరుగా ఉంటున్నారు. ఇప్పటికి ఇంకా వేరుగానే ఉంటున్నారండి, ఒంటరిగా అయిపోయారు. ప్రియ దేవుని పిల్లరా, నీ దేవుడు నీ ఇంటిని కట్టడానికి వచ్చాడు, నీ ఇంటిని నిలబెట్టడానికి వచ్చాడు, నిన్ను కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చాడు. నీ ఇంట్లో బీటలు వేసిపోతే, నీ ఇంట్లో నీ కుటుంబంలో బీటలు ఉంటే ఆ బీటల్ని మరలా సదుపు చేయడానికి వచ్చాడు. ఆయన నీతో మాట్లాడడానికి వచ్చాడు, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. నీ కొడుకుకి నీకు విభేదాలు ఉంటే, నీ కుమార్తెకి నీకు విభేదాలు ఉంటే, నీ అల్లుడికి నీకు విభేదాలు ఉంటే, నీ అత్తకి నీకు విభేదాలు ఉంటే, వాటన్నిటిని మరలా సెట్ చేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన కట్టే దేవుడు అండి. హల్లెలూయా. ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. నీ ముఖములో, నీ హృదయములో, నీ యొక్క జీవితంలో ఆయన సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఆయన సమాధానకర్త. అట్ ద సేమ్ టైం ఎలాంటి వాడటండి, ఆయన నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఎలాంటి వాడటమ్మా? నిత్యుడగు తండ్రి, నిత్యము ఉండే తండ్రి. ఎలాంటి తండ్రి అండి? జస్ట్ ఆ మాట పలికి వదిలేస్తాం. ఈ లోకంలో ఉన్న తండ్రి కొంతకాలమే ఉంటాడు నీతో. ఈ లోకంలో ఉండే తల్లిదండ్రులు కొంతకాలమే ఉంటారు, భర్తలైనా కొంతకాలమే, భార్యలైనా కొంతకాలమే, పిల్లలైనా కొంతకాలమే. కానీ నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, ఈ తండ్రి మాత్రము నువ్వు గర్భములో పడిన దగ్గర నుండి నీతోనే ఉన్నాడు. ఈ తండ్రి మాత్రము నేను బిడ్డముగా రూపింపబడిన దగ్గర నుండి కూడా నేను చూస్తూనే ఉన్నాడు, నేను ఏర్పరచుకున్నాడు, నేను పిలుచుకున్నాడు. ఈ తండ్రి
నీతో ఉండే తండ్రి అండి. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఏమిటో తెలుసా? ఇమ్మానుయేలైన దేవుడు నిత్యుడగు తండ్రి, ఆయన నీతో, నీ ముందు, నీ వెనుక, నీ ఇరు ప్రక్కల కూడా ఆయన నీతో ఉండే తండ్రి. హల్లెలూయా. ఈ లోకంలో ఉండే తల్లిదండ్రులు ఒకవేళ ఏదైనా పిల్లలు ఇవ్వకపోతే, రే నేను కన్నందుకు వేసురా, నేను పోషించినందుకు వేసురా, నీవు పెళ్లి అయిన తర్వాత నీ భార్య మాట వింటున్నావు, మా అమ్మ నువ్వు చూడట్లేదురా, నువ్వు వేస్తూ వృధా అంటారు. కానీ ఈ తండ్రి నువ్వెన్ని చెడ్డ పనులు చేసినా, నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోతున్నా, నీ తండ్రి నిత్యుడుగు తండ్రి నీ వెంటే వస్తూ ఉన్నాడు, నేను క్షమిస్తూ వస్తూ ఉన్నాడు, నేను ప్రేమిస్తూ వస్తూ ఉన్నాడు, నేను హత్తుకునే తండ్రి, నేను ముద్దాడే తండ్రి, నేను కౌగిలించుకునే తండ్రి, నేను ప్రేమించే తండ్రి, నీకున్న ప్రతి అవసరతను కూడా తీర్చే తండ్రి నిత్యుడగు తండ్రి అండి. హల్లెలూయా. ఈ రోజు ప్రియ దేవుని వెళ్ళదా, నిజమైన క్రిస్మస్ ఏమిటో తెలుసా? ఆ నిత్యుడగు తండ్రి నిత్యము నీతో ఉండాలని, నీ హృదయములో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయములో ఉంటే ఇతరులను ప్రేమించాలి, ఆయన నీ హృదయములో ఉంటే ఇతరులతో గొడవలాడకూడదు, ఆయన నీ హృదయములో ఉంటే దుర్భాషలాడకూడదు, ఆయన నీలో ఉన్నప్పుడు వెలుగుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, క్షమించే మనసు ఉండాలి, ఇతరులకు సహాయం చేసే మనసు ఉండాలి, ఇతరులకు ఇచ్చే మనసు ఉండాలి. నీలో కోపం అనేది కూడా ఎంత మాత్రము కూడా ఉండకూడదండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి. ఈ కార్యాలన్నీ కూడా మీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డరా, ఈ తండ్రి నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. చాలాసార్లు దేవుని ఉపయోగించుకుంటాం కానీ దేవునికి ఉపయోగపడం. నిజమైన క్రిస్మస్ అంటే యూ హ్యావ్ టు బి వర్క్ ఫర్ ద లార్డ్ యాజ్ ఎ వెసల్. ఒక పాత్రగా వాడబడాలి, ఒక పాత్రగా వాడబడాలి. నోరు లేని స్టార్ వాడబడింది, నోరు లేని అనేక మంది వాడబడ్డారు. ప్రియ దేవుని పిల్లగా గాడిద వాడబడింది, ప్రియ దేవుని పిల్లగా కాకి వాడబడింది. ఈ రోజు నీకు అన్ని ఇచ్చాడు దేవుడు, నువ్వు అడగకుండానే అడిగినవి ఇచ్చాడు, అడగనివి ఇచ్చాడు, ఇంకా ఇస్తాడు. ఆయన రాబో దినాల్లో పై స్థానంలో ఉంచుతాడు. ఆయన నువ్వు తీసుకోవలసిన నిర్ణయం, నువ్వు తీసుకోవలసిన నిర్ణయం, నా దేవుని కొరకు నేను వాడబడాలి అని నిర్ణయం తీసుకోవాలి. క్రిస్మస్ అంటే ఒక పాత్రగా వాడబడాలి, క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తుని తిరిగి చూపించాలి. ఒక పాత్రగా, ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా లోకానికి నువ్వు ఆయనకు ఉపయోగపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు వాడబడ్డాడు, చనిపోయిన వారు సైతము లేపబడ్డారండి. ఎలీషా వాడబడ్డాడు, చనిపోయిన వారు సైతము లేపబడ్డారు ఎలీషా ప్రార్థనకి. ఏలియా వాడబడ్డాడు, ఒక పౌరుషముగా వాడబడ్డాడు, ఆ యొక్క వర్షాన్ని రప్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము వాడబడ్డాడు, యాకోబు వాడబడ్డాడు. ఈ రోజు నువ్వు వాడబడవా? నువ్వు వాడబడాలి. నిజమైన క్రిస్మస్ అంటే తిని పడకూడదు కాదు. నిజమైన క్రిస్మస్ అంటే నాకు బాధండి, నేను సేవ చేయనండి అండం కాదు. నీ సేవకులకు నువ్వు తోడుగా ఉండాలి, నీ సేవకులకు పరిచర్య చేయాలి. ఆదివారం రాగానే విశ్వాసులైతే ఆలయానికి త్వరగా వెళ్ళాలి, ఆలయాన్ని శుభ్రం చేయాలి, ఒక పాత్రగా వాడబడాలి. ఏది చేయాలో నీ చేతనైనది, నీ చేతనైనది నువ్వు చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని కొరకు వాడబడితే మనుషులు ఇచ్చేది తక్కువ, దేవుడు ఇచ్చేది ఎక్కువ. దేవుని కొరకు వాడబడాలి. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ స్థితిలో దేవుని కొరకు ఒక పాత్రగా వాడబడాలి. పౌరుషము కలిగి దేవుని సేవ చేయాలి. అదే నిజమైన క్రిస్మస్ అండి. చేతులు గట్టిగా చాపి ఎంతమంది వాడబడతారు. ఇవి ప్రవ్వా అంటారా? లేదా కరపత్రికలు పంచి పెడతానయ్యా, అనేక మంది కొరకు ప్రార్థిస్తానయ్యా, నా సేవకులకు సహకారంగా ఉంటానయ్యా అన్నవారి మీ చేతులు చూపించండి. లేదా కేక్ తినేసి వెళ్ళిపోతానయ్యా కాదు కదా. దేవుని కొరకు మనము వాడబడే పాత్రలుగా అవుతాను. ఒక నిర్ణయం తీసుకో.
ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, ఇప్పటి వరకు నీవిచ్చింది నేను పొందుకున్నాను, ఇక్కడి నుంచి నేనిచ్చింది నువ్వు తీసుకో ప్రభు. నేను ఒకటి ఇస్తాను తండ్రి, నీకు నాకు ఒక నిబంధన, నీ సేవ చేస్తానయ్యా, నీ కొరకు వాడబడతాను అని దేవుని యొక్క సన్నిధిలో మన నిర్ణయాన్ని దేవునికి తెలియచేద్దాం. అప్పుడే నిజమైన క్రిస్మస్ ను చేసుకున్నట్లు, రక్షకుడు నీ కొరకు ఉదయించినట్లు, మారేళ్ళ దేవుడు నీతో ఉంటాడు, వెలుగై ఉన్న దేవుడు నీతో ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చేయమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఇది నా నీ ప్రభువా, ఎవరైతే ఎవరి హృదయములో అయితే నువ్వు చలనం పుట్టించి ఉన్నావో, యేసు నామములో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక, వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. నిత్యులకు తండ్రిగా వారితో ఉండమని అడుగుతూ ఉన్నాను, సమాధానకర్తగా వారితో ఉండమని అడుగుతూ ఉన్నాను అయ్యా. వారి జీవితంలో కార్యాలు మాత్రమే కాదు కానీ వారి ద్వారా అద్భుతాలు జరిగించుకోమని అడుగుతూ ఉన్నాను. ఒక పాత్రగా వాడబడునే గాక ఇక్కడున్న ఈ జనమంతయు కూడా ప్రభువా అయ్యా, యేసుని నామములో పాత్రగా వాడబడును గాక. నీకు వందనాలు. ఒక స్టార్ వలె నీ కొరకు వాడబడును గాక. నిజమైన క్రిస్మస్, నిజమైన రక్షకుడైన నిన్ను ధరించుకుని అనేక మందికి నేను పరిచయం చేసే గొప్ప యోగ్యులుగా మనం వాడుకోమని అడుగుతూ నజరేయుడైన యేసు నామమున లతా గారిని వారి పరిచర్యలను, జానన్నీను వారి పరిచర్యలను, ఇక్కడ కూర్చున్న సేవకులను వారి పరిచర్యలను, విశ్వాసులను సేవకులను నిండారులుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. దేవుని మహిమలో సదాకాలము దీవించి ఆశీర్వదించుగాక. ఒకసారి వందనాలండి. మీరు వాక్యాన్ని అందించిన సముద్రం అడిగిపోయి మరొకటి వందనాలు తెలియజేస్తున్నారు. టైం అవుతుంది కాబట్టి మనం ముందుకెళ్తాం. ఈ వాక్యాన్ని నిమిత్తం చిన్న ప్రార్థన ఆ మధ్యన ప్రసాద్ గురించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన విలువైన శ్వాసమైన మాటలు మనలోనే కాదు, మన ఉంటున్న ప్రదేశాల్లోనే కాదు, మన ఉంటున్న యావత్ ప్రపంచ దేశాల్లో దేవుడు బలమైన కార్యము జరిగించులాగా ఈ మాటలు మనందరికి ఫలింపు చేసి గొప్ప ఆశీర్వాదము సంతోష పెట్టేదిగా ఉండడానికి దేవుడు చేయగలని ప్రార్థన చేద్దాం. ప్రేమ తండ్రి, కృపగల దేవానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, స్థుతిపాత్రుడానికి వందనాలు, నమ్మదగిన వాడ నీతిమంతుడైన యేసునికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దాసురాలు ఇచ్చిన ప్రతి మాటను ప్రభా, ఈ లోకానికి వచ్చి మీరు ఛాలెంజింగ్ గా చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు దీవికరంగా ఆశీర్వదించారు. అవును ప్రభా, ఈ దాసురాలు తెరవించిన రీతిగా ప్రభా, మీరు దీవిక ప్రతి కార్యాన్ని ప్రతి మాటను మీరు నెరవేర్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను మాటలు ఈ దాసురాన్ని బట్టి వీడి ప్రతి మాలో ప్రభా మీ ఆశీర్వాదం ఈ సంతోషకరమైన దినాలు మేము ఒక్కరిమే కాదు, మా ఇరుగు పొరుగులో కూడా సంతోషపెట్టేవారుగా ఉండడానికి దయచేసి అదరడి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము. చివరి రకంగా తెలిపేవాళ్ళ క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసుకున్న తర్వాత ఫోటో సైన్స్ తర్వాత చివరి ప్రాంతంతో ఈ ప్రార్థన ముగించుకుందాం. అందులో ఇంతవరకు వాక్యం విన్నారు. క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే సంతోషం. కాబట్టి ఈ కేక్ ఎంతైతే మధురంగా ఉందో మన జీవితాలు కూడా అంత మధురంగా ఉండాలని ఈ కేక్ కట్ చేస్తున్నాం. సేవకులు అందరూ ముందుకు వస్తే కేక్ కట్ చేస్తున్నాం. తెలుగు సమస్తం
అక్క ఎక్కడ అమ్మ సైడ్కి ఉన్నాను